అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో ఏకీభవించండి అందరూ కూడా. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవా, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభువా నాయన, ఇదిగో నీ శ్రేష్టమైన మాటలు వినాలని తండ్రి మేమందరము కూడా ఆశపడుచూ ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే గనుక కొద్ది నిమిషములు తండ్రి నీ బిడ్డలతోనూ నాతోనూ మీరే మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమయున యేసు క్రీస్తు వారి నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవనామమున మీ అందరికీ శుభములు కలుగునుగాక. ఆమేన్. అందరూ బాగున్నారా? వాక్యం వినడానికి సిద్ధమవుతున్నటువంటి వారులారా అందరూ బాగున్నారా? మరి దేవుడు మీ జీవితాల్లో నూతన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మెండుగా జరిగించునుగాక. మీ పనులన్నీ కూడా దేవుడు సఫలపరచునుగాక. ఆమేన్. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రశస్తమైనటువంటి సమయములో అద్భుతమైనటువంటి అంశాన్ని ధ్యానించబోతూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, అవగాహన చేసుకోవాల్సినటువంటి అంశం ఇది. ఏమిటి అంటే కనుక ఆయన రెండవ రాకడ గురించినటువంటి వార్త. త్వరగా రానయ్యున్నాడు ఆయన, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ప్రకటన గ్రంథములో మనము చూస్తూ ఉన్నాం. త్వరగా వచ్చుచున్నాను అని చెప్పాడు అంటే కనుక ఆయన ఖచ్చితముగా వస్తాడు. మరి ఆయన వచ్చే సమయములో మనము ఎలా ఉండాలి? చెప్పినటువంటి ఆయన ఎప్పుడు వస్తాడు? చెప్పినటువంటి ఆయన ఎలా వస్తాడు? వచ్చి ఏం చేస్తాడు? మనము ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు ఈరోజు మనము ధ్యానించబోతూ ఉన్నాం. ముందుగా మనము తీసుకున్నటువంటి రక్షణ అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడము ద్వారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తము మన మీద ప్రోక్షింపబడము ద్వారా, ఆయన శిలువ యాగము చేయడము ద్వారా, ఆయన మన పాపముల నిమిత్తము విమోచన క్రయధనముగా తన్ను తాను బలి అర్పించుకోవడం ద్వారా మనకు ఏం కలిగిందంటే రక్షణ కలిగింది. ఈ రక్షణ అనేటటువంటి ఈ భాగ్యాన్ని మనం పొందుకుని ఉన్నాం. ఎవరు పొందుకుంటూ ఉన్నారంటే, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మ కార్యక్రమంలో చేయబెడతారో, ఎవరైతే ఆయన శరీరమును రక్తమును తీసుకుంటారో వారు మాత్రమే ఈ రక్షణ భాగ్యం ఉంది. మరి అలా రక్షింపబడినటువంటి మనము, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బాప్తిస్మ కార్యక్రమంలోనికి వచ్చినటువంటి మనము, మందిరానికి వెళుతున్నటువంటి మనము, రక్షణ అనేటటువంటి అనుభవంలో ఉన్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, పొందుకున్నటువంటి ఈ రక్షణనంట నిర్లక్ష్యము చేయకూడదు. పౌలు భక్తుడు మొత్తుకుంటూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనములో మనం చదివినటువంటి మూలవాక్యం అదే. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. వాక్యం ఇట్టిన దైవ జనాంగమా, ఆయన ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేయకుండా చాలా జాగ్రత్తగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకడ గురించి ఎన్నో అపోహలు. కొంతమంది అంటారు కదా, ఆయన రాకడ ఎప్పుడో అయిపోయింది అని కొంతమంది ఆయన ఏమో వస్తాడో రాడో ఎవరికి తెలుసు అని మాట్లాడేవారు కొంతమంది అంటారు కదా, వచ్చినప్పుడు చూద్దాములే అంటారు. వచ్చినప్పుడు చూసేది ఏముండదో, చూసేది ఏముండదు. గమనించాలి. వచ్చినప్పుడు చూస్తానికి మనము సిద్ధపడితేనే వెళ్ళగలం. నేను అంటున్నాను కదా, మొదటి రాక ఏ విధముగా జరిగిందో,
రెండవ రాక కూడా జరగనయ్యున్నది. మొదటి రాక గురించి దేవుడు ఎన్నో ప్రవచనాలు రాయించాడు. మొదటి రాక ఎందుకు అంటే పాపులను రక్షించడానికే మొదటి రాక జరిగింది. ఆయన మొదటి రాక ద్వారా ఏమి జరిగింది అంటే సమస్త మానవాళి చేస్తున్నటువంటి పాపము నుంచి విడుదల కార్యము జరిగింది. ఈ మాట మనకు మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో చూడొచ్చు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునదైనది. గమనించాలి. ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి ఆయన శిష్యుడుగా, ఆయన మరి శిశువుగా రావాల్సి వచ్చింది, నరవతారిగా రావాల్సి వచ్చింది అంటే కనుక పాపముల నుంచి రక్షించడానికి. అంటే మొదటి రాక ఎందుకు అంటే పాపుల కొరకు, పాపులను రక్షించి పరిశుద్ధులుగా చేయడానికే మొదటి రాక. ఇక రెండవ రాక ఎందుకు అంటే పరిశుద్ధులుగా మార్చబడినటువంటి మనలను పరిశుద్ధ లోకమైనటువంటి పరలోక పట్టణంలోనికి తీసుకుని పోవడానికి రెండవ రాక. మొదటి రాక పాపులను రక్షించడం అయితే రెండవ రాక పరిశుద్ధులను కొనిపోవడము అనే విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వాక్యం ఇటున్న దైవ జనాంగమా గమనించండి. దేవుని కార్యాలు గొప్పవి, దేవుని కార్యాలు ఆశ్చర్యములు. ఆయన రాకడ కూడా ఎలాంటిదంటే ఆశ్చర్యమైనటువంటి కార్యమే, అద్భుతమైనటువంటి కార్యమే. ఈ రాకడ అనేటటువంటి రెండవ రాకడ గురించి మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాము. రెండవ రాకడ అనేటటువంటి తలంపు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ఆయన ఎప్పుడైనా రావచ్చు, కానీ మనము వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నామా లేదా అనే విషయాన్ని కూడా మనము అవగాహన చేసుకోవాలి. అనగా రాకడ గురించినటువంటి వార్త మనము ఖచ్చితముగా స్పష్టముగా నేర్చుకుని ఉండాలి, తెలుసుకుని ఉండాలి. ఆయన రాకడ గురించినటువంటి వార్త పరిశుద్ధ గ్రంథములో చాలా అద్భుతంగా దేవుడు రాయించాడు. ఆయన జన్మించడానికి మొదటి రాక గురించి దేవుడు ముందుగానే లేఖనాలను సిద్ధము చేయించాడు. ఆయన గురించి, యేసుక్రీస్తు ప్రభువారి గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన వచ్చేటటువంటి విధానము గురించి, ఆయన ఏ ప్రాంతములో పుడుతున్నాడో, ఏ గోత్రములో పుడుతున్నాడో, ఏ వంశములో పుడుతూ ఉన్నాడో, ఏ ప్రణాళికతో ఆయన వస్తూ ఉన్నాడో, ఆయన వచ్చి చేసేటటువంటి పని ఏమిటో ఇవన్నీ కూడా ముందుగానే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ముందుగానే రాయించాడు ఆయన. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనములో చెప్పబడినటువంటి ఆ ప్రవచనం ఏదైతే ఉన్నదో ఆ ప్రవచనం మొదలుకొని మరి చివరి గ్రంథం మలాకి గ్రంథం వరకు రాయబడినటువంటి ప్రతి ప్రవచనము కూడా ఆయన నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. గ్రంథపు చుట్టల్లో ఏవైతే రాయబడి ఉన్నవో అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చారు. ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి ఆయన రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఆయన వచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, ఆయన ప్రతిదీ కూడా నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మరి మొదటి రాక గురించినటువంటి చరిత్ర రాయబడినట్టుగానే రెండవ రాక గురించి కూడా పరిశుద్ధ గ్రంథములో మరి రాయబడింది. స్వయముగా యేసుక్రీస్తు ప్రభువారే చెప్పి ఉన్నారు, రెండవ రాకడ ఖచ్చితముగా జరగనయ్యున్నది. దానికోసమే ఈ భక్తి, దానికోసమే ఇంత పని, దానికోసమే ఈ సువార్త ప్రకటన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెండవ రాకడలో ఆయన కలుసుకోవాలి, ఆయన సముఖంలోనికి వెళ్ళాలి. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడానికి వీలు లేదు, ఏ ఒక్కరూ కూడా విడవబడ్డానికి వీలు లేదు, ఏ ఒక్కరూ కూడా నరకంలోనికి వెళ్ళడానికి వీలు లేదు, ఏ ఒక్కరూ కూడా నిత్యాగ్నిలోకి వెళ్ళడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరూ కూడా రక్షింపబడాలి, రక్షణ భాగ్యంలోనికి వెళ్ళాలి. ఇదే మనము చేయవలసిన పని అయి ఉన్నది. దేవుని మహిమ కలుగునుగాక. అంటే రెండవ రాకడ ఉన్నది అంటే ఖచ్చితముగా ఉన్నది. ఈ మాటలు మనం పరిశీలన చేస్తే ఎవరు చెబుతూ ఉన్నారో అంటే కనుక యేసయ్యే చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడే చెబుతున్నటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుదాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకుని పోవుదును. ఇదండి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఇదిగో నా తండ్రి యొద్ద మరి స్థలము సిద్ధపరచ వెళుచూ ఉన్నాను. నేను వెళ్ళి మీకోసము నివాసమును సిద్ధపరుస్తాను, ఆ తరువాత మరలా వస్తాను, నేను వెళ్ళి మరలా వస్తాను అని ఆయనే స్పష్టముగా చెబుతూ ఉన్నాడు. శరీరధారిగా ఉన్నప్పుడే చెబుతూ ఉన్నటువంటి మాట ఇది. యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. లోక రక్షకుడుగా ఉన్నటువంటి ఆయనే చెబుతూ ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయినటువంటి ఆయనే చెబుతూ ఉన్నాడు. ఆయన లేకుండా ఏదియూ కలగలేదు అన్నటువంటి ఆయనే, ఆల్ఫా ఓమేగాగా ఉన్నటువంటి ఆయనే, ఆది అంతమైనటువంటి ఆయనే చెబుతున్నటువంటి మాట ఏమిటో తెలుసా? నేను మరలా వస్తాను, నేను వెళుతున్నాను కానీ మరలా వస్తాను. ఎందుకంటే కనుక మీకోసమే వస్తాను, మిమ్మల్ని పరలోక రాజ్యంలో తీసుకువెళ్ళడానికి నేను వస్తాను అని ఆయన ముందే చెప్పేశాడు.
అంత మాత్రమే కాదండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో స్వయముగా ఆయనే అంటున్నటువంటి మాట. ప్రకటన గ్రంథము చిట్ట చివరి గ్రంథము, ఇదే భవిష్యత్తుకు ఆధారమైనటువంటి గ్రంథము, సర్వ మానవాళికి ఆధారమైనటువంటి గ్రంథము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో మనం పరిశీలన చేస్తే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు, నేను త్వరగా వచ్చుచున్నాననే మాట కనబడుతుంది. ఏమంటే 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం ఇది. ఈ అధ్యాయములో దాదాపుగా 3 సార్లు ఆయన చెబుతున్నటువంటి మాట ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెబుతూ ఉన్నాడు. 7వ వచనంలో చెప్పారు. అలాగే 12వ వచనం కూడా మనం చూస్తే ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. అలాగే 20వ వచనంలో కూడా మనం ఈ మాట చూస్తూ ఉన్నాం. ఈ సంగతులకు సాక్ష్యం ఇచ్చేవాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము, నేను త్వరగా వచ్చుచున్నాననే మాట ప్రకటన గ్రంథము చివరి అధ్యాయములో 22వ అధ్యాయములో 3 పర్యాయములు చూస్తూ ఉన్నాము. ఎవరు మాట్లాడువారు అంటే గనక యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చెప్పారు. అలాగే ఆయన మరణించి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన మరి యోహాను గారికి దర్శన గ్రంథముగా పిలువబడుతున్న ప్రకటన గ్రంథమందు స్పష్టముగా యేసు ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఆత్మరూపిగా ఉన్నప్పుడు కూడా చెబుతున్నటువంటి మాట ఏమిటంటే నేను త్వరగా వచ్చుచున్నాను అంటున్నాడు. అంటే రెండవ రాకడ తథ్యము. ఆయన ఎప్పుడైనా వస్తాడు. వాక్యం ఏంటంటే దైవ జనాంగమా, రక్షింపడినటువంటి మనము, రక్షణ పొందుకున్నటువంటి మనము, రక్షణ టిక్కెట్ తీసుకున్నటువంటి మనము, మందిరానికి వెళుతూ ఆయన సేవిస్తున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన త్వరగా రానయ్యున్నాడు. ఆయన త్వరలో వస్తూ ఉన్నాడు. రెండవ రాకడ తథ్యము అనే విషయాన్ని మనము మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా రాకడ తలంపు కలిగి ఉండాలని పెద్దలైనటువంటి వారు చెబుతున్నటువంటి మాట. ఎప్పుడూ కూడా ఏ పని చేస్తున్నప్పటికీ రాకడ ధ్యానము, రాకడ తలంపు కలిగి ఉండాలి. అలా ఉంటేనే ఎగిరి మేఘమెక్కగలము. అలా ఉంటేనే పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళగలము. ఎంత భక్తి చేసి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళకపోతే ఎందుకు? పరలోక రాజ్యంలోనికి మనం వెళ్లకుండా ఆయన సముఖానికి మనం వెళ్ళకపోతే ఈ భక్తి ఎందుకిక? ఈ భూలోకంలో ఎంత సంపాదించినప్పటికీ, ఎన్ని బిల్డింగులు కట్టినప్పటికీ, కోట్ల కొలది ఆస్తి కలిగినప్పటికీ కూడా, బంగారము కలిగినప్పటికీ, వజ్రాలు కలిగినప్పటికీ ఏది కూడా పరలోక రాజ్యంలోనికి రాదు. ఏది కూడా పరలోక రాజ్యాన్ని రికమెండ్ చేయదు. నువ్వు ఎంత పోస్ట్లో ఉన్నప్పటికీ, ఎంత పొజిషన్లో ఉన్నప్పటికీ, ఒక అధికారిగా ఈ భూలోకములో నువ్వు ఏలుబడి చేస్తున్నప్పటికీ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ అధికారము కానీ, ఈ పదవి కానీ అక్కడ నీకు రికమెండ్ చేయవనే విషయాన్ని కూడా గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారినందే అది సాధ్యమవుతుంది. ఆయన కలిగిన వారికి మాత్రమే ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం ఉంది. పరలోక రాజ్యానికి మార్గము ఆయనే. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఆయన రక్త ప్రోక్షణము మన మీద జరగాల్సిందే. రక్త ప్రోక్షణం అవశ్యం అన్నారు. అనగా రక్తము మన మీదకు రావాలి. ఆయన రక్తము ద్వారా మనకు విమోచన జరుగుతూ ఉంది. కనుక గమనించండి, దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, రెండవ రాకడలో మనము ఉండాలి అంటే కనుక ఖచ్చితముగా మనము చేయవలసిన పని ఏమిటంటే రక్షణ పొందుకోవాలి. అంత మాత్రమే కాదు, రాకడ తలంపులో మనం ఉండాలి. రాకడ ధ్యానములో మనం ఉండాలి. ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండాలి. ఎదురు చూపు కలిగి ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. ఇవన్నీ మనము చేస్తేనే ఎగిరి మేఘమెక్కగలం. అంటే రెండవ రాకడ ఉందా అంటే ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నాడు, నేను త్వరగా వస్తున్నానని ఆయన చెబుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, దేవదూతలు కూడా ఈ మాటను రూఢిపరుస్తూ ఉన్నారు. అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. దేవదూతలు ఈ మాటను రూఢిపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత ఇది. ఆయన ఆరోహణమై అయిపోతున్నటువంటి సమయంలో ఆయన ఆరోహణమైపోయాడు. ఆరోహణమైన తరువాత 11వ వచనంలో, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు మరణించి తిరిగి లేచిన తరువాత ఆయన దాదాపుగా 40 దినములు భూసంచారము చేసి దాదాపుగా 11 మారులు ప్రత్యక్షమై ఆయా రీతులుగా ప్రజలకు అలాగే శిష్యులకు ఆయన ప్రత్యక్షమై తాను ప్రత్యక్షపరుచుకొని ఆరోహణ దినమున ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణమైపోతూ ఉన్నాడు. అప్పుడు శిష్యులందరూ కూడా ఆయన వైపు చూస్తూ ఉంటే ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత మరి అక్కడ దేవదూతలు చెబుతున్నటువంటి మాట, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అంటే ఇప్పుడు ఎవరు చెబుతున్నారంటే ఈ మాట స్పష్టముగా మనం గమనిస్తే దేవదూతలు చెబుతున్నారు, ఏ రీతిగా ఆరోహణమయ్యాడో అదే రీతిగా మరలా ఆయన వస్తాడు.
అని దేవదూతలు కూడా చెబుతున్నారండి. అంటే రెండవ రాకడ గురించి వారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత గొప్ప భాగ్యం ఇది, ఎంత గొప్ప ధన్యత. అలాగే మనం గమనిస్తే పౌలు భక్తుడి ద్వారా దేవుడు కూడా మరలా స్పష్టముగా రాయిస్తూ ఉన్నారు. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూస్తే కనుక, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. రెండవసారి ప్రత్యక్షమవుతున్నాడు ఆయన. ఎప్పుడు అంటే రెండవ రాకడలో. కాబట్టి రెండవ రాకడ అనేటటువంటిది ఉన్నది, అయిపోలేదు జనాంగమా. త్వరగా రానయ్యున్నాడు ఆయన. త్వరలో ఈ కార్యము జరగనయ్యున్నది. కాబట్టి మనము ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము కూడా రాకడ ధ్యానములో, రాకడ తలంపులో మనం ఉండాలి. ఒకవేళ ఆయన రాకుండానే మనం చనిపోతే కనుక ఇంకా గొప్ప విషయము. ఎందుకంటే రాకడ సమయంలో మొట్టమొదటిగా ఎవరు తిరిగి లేస్తారు అంటే, మొట్టమొదటిగా గమనించండి, సమాధి చేయబడినటువంటి వారు, అనగా ప్రభువునందు ఎవరైతే మృతునుందారో వారు ధన్యులు అని పిలువబడ్డారు. వారు ఖచ్చితముగా మొదట లేపబడతారు. రాకడ తలంపుతో మనం ఉండాలి. ఈ మాట మట్టిగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన ఎప్పుడు వస్తాడు? మరి రాకడ ఉందా అంటే ఉందంటున్నారు కదా. ఆయన ఎప్పుడు వస్తాడు అంటే కనుక, ఆయన వచ్చేటటువంటి ఆ సమయము గురించి మరి స్వయముగా శిష్యులు అడుగుతున్నారు. అయ్యా సూచనలు ఏమైనా ఉన్నాయా అని అడిగితే స్పష్టముగా కొన్ని సూచనలు చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభువారు. యుగాంతమునకు సంబంధించినటువంటి సూచనలు కావచ్చు, ఆయన రాకడకు సంబంధించిన సూచనలు కావచ్చు. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా మనం చదివితే అక్కడ సూచనలు ఉన్నాయి. దానిలో శిష్యులు అడుగుతూ ఉన్నారు. ఆయన ఒలీవల కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన ఎదుగు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును, నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచన లేవని మాకు చెప్పు అని యేసుక్రీస్తు ప్రభువారిని అడిగితే, అప్పుడు యేసు ప్రభు చెప్తున్నటువంటి మాట 4వ వచనం 24:4, యేసు వారితో ఇట్లా, నేను ఎవడునో మిమ్మును మోసపరచకుండా చూచుకొనిడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. జాగ్రత్త, మోసాలు జరుగుతాయి. అంటే ఆయన రాకడకు సూచనలలో మొదటి సూచన ఏమిటంటే మోసాలు. ఎటు చూసినా మోసమే, ఎటు చూసినా మోసమే జరుగుతూ ఉంది. ఎలాంటి మోసం అంటే, ఇదిగో నా పేరు చెప్పుకుని వస్తారు, నేనే క్రీస్తునని వస్తారు. అవును, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, జాగ్రత్త. అబద్ధ బోధకులు వస్తున్నారు, జాగ్రత్త. నేనే క్రీస్తునని చెప్పేటటువంటి వారు వస్తారు, జాగ్రత్త. అలా గనక మీకు కనపడినట్లయితే ఒకరినొకరు మోసాలు పెరిగిపోతూ ఉన్నాయి. అలాంటి మోసాలు గనక మీకు కంటపడితే, ఇదిగో నా రాకడ సమీపమైనదని జ్ఞాపకం పెట్టుకోండి అని చెప్పాడు. ఇప్పుడు మనం ఎటు చూసినా కూడా ఏం జరుగుతుందంటే మోసాలే జరుగుతున్నాయి. కాబట్టి ఆయన రాక ఆసన్నమైపోతుంది. రెండవదిగా మనం గమనిస్తే 7వ వచనము, యుద్ధాలు జరుగుతాయి, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కూడా కలుగును. గమనించండి, యుద్ధాలు. రెండవది ఏమిటంటే యుద్ధాలు. ఆయన రాకకు సూచన యుద్ధములు. ఎక్కడ పడితే అక్కడ యుద్ధములు జరుగుతూ ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆయన రాక సమీపమైపోయింది. ఇక 3వ సూచన ఏమిటంటే 8వ వచనం మనం చదువుకున్నాం. ప్రకృతి వైపరీత్యాలు, అనగా అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును. ఇవన్నీ వేదనకు ప్రారంభము. కాబట్టి ఇది 3వది, ప్రకృతి వైపరీత్యాలు. 4వది ఏమిటంటే కనుక 14వ వచనము, సువార్త విస్తరణ గురించి చెబుతూ ఉన్నారు. మరియు ఈ రాజ సువార్త సకల జనులకును సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. అంటే సువార్త విస్తరణ జరుగుతూ ఉంది. సువార్త పల్లెల్లో, పట్టణాల్లో, మారుమూల ప్రాంతాల్లో కూడా సువార్త పరిచర్య జరుగుతూ ఉంది. కనుక ఈ 4 కారణాలు ప్రధానముగా మనం చూసినట్లయితే కనుక, మోసాలు, రెండవది యుద్ధాలు, 3వది ప్రకృతి వైపరీత్యాలు, 4వది సువార్త విస్తరణ. ఇవన్నీ మనం పరిశీలన చేస్తే ఆయన రాక అతి సమీపముగా ఉన్నదనే విషయము మనకు చాలా స్పష్టముగా తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, నోవాహు దినముల్లో ఏమైతే జరిగిందో అదే జరుగుతుంది. అలా జరిగితే గనుక రాకడ సమీపమైపోయిందని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. చూద్దాం 24:37లో రాయబడినటువంటి మాట, నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండును. కాబట్టి ఇవన్నీ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఆయన రాక అతి సమీపముగా ఉంది. ఎప్పుడు వస్తాడు అంటే కనుక ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి కనుక ఆయన వచ్చే సమయం ఆసనం అయిపోయింది. ఇప్పుడు రెండవదిగా ఆయన ఎలా వస్తాడు, ఏ విధముగా రాబోతున్నాడు ఆయన, ఇది కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినియ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదను సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు అని రాయబడింది. మేఘముల పైన ఆయన వస్తాడు.
ప్రకటన గ్రంథం 1:7 కూడా ఇదే చెప్పారు. ఆయన మేఘముల మీద రాబోతూ ఉన్నాడు. మనము సేవిస్తున్నటువంటి దేవుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో మేఘము మీద రాబోతూ ఉన్నాడు. ఎప్పుడు వస్తాడు అంటే కనుక ఇదిగో ఈ సూచనలు జరిగినప్పుడు ఆయన వస్తాడని చెప్పారు. ఎలా వస్తాడు అంటే కనుక మేఘములపై ఆయన వస్తాడని కూడా చాలా స్పష్టముగా క్లారిటీ ఉంది బైబిల్ గ్రంథంలో. ఎక్కడ కూడా మనము కన్ఫ్యూజ్ అవ్వక్కల్లా, చాలా క్లారిటీ చెబుతున్నాడు. మరి వచ్చినటువంటి ఆయన ఏం చేస్తాడు, వచ్చి ఏం చేస్తాడంటే మార్కు సువార్త 13వ అధ్యాయము ఆయన వచ్చి ఏం చేస్తాడో చాలా స్పష్టముగా ఉంది. మార్కు సువార్త 13వ అధ్యాయము 27వ వచనం చదువుకుందాం. 27వ వచనం. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయును. అంటే ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నారో, పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అన్నారు. ఈరోజు నువ్వు పిలవబడినటువంటి వారుగా ఉన్నావా లేదా ఏర్పాటు జనాంగంగా ఉన్నావా గమనించు. వాక్యం ఇంటినటువంటి దేవుని బిడ్డలారా, రెండవ రాకడ అనేటటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళాలి అంటే కనుక మనం అందరము కూడా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగా మనము ఉండాలి. అలా ఉండాలి అంటే రాకడ తలంపు కలిగి ఉండాలి. ఒక ప్రత్యేకత మనలో ఉండాలి. అందరిలో ఒకరముగా కాదు, ప్రత్యేకమైనటువంటి వారముగా మనం ఉండాలి. ఒక ప్రత్యేకత మనలోనికి రావాలి. అవును, అందరిలా కాదు, అందరిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయి, భక్తిలో కావచ్చు, దేవుని సేవించడంలో కావచ్చు, ఇతరులను ప్రేమించడంలో కావచ్చు, సహాయము చేయడంలో కావచ్చు, కనికరము చూపించడంలో కావచ్చు, అన్ని విషయములలో కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లక్షణాలు మనం కలిగి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వ లక్షణాలు మనం కలిగి, ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎలాంటి కార్యాలు జరిగించారో ఇవన్నీ తలంచుకుంటూ ప్రార్థనలోను, వాక్యము చదవడములోను, వాక్యం వినడములోను, వాక్యం ప్రకటించడములోను, వాక్యము అనుసరించడములోను మనము సరిగా ఉన్నట్లయితే ఖచ్చితముగా మనమందరము కూడా ఏర్పాటు చేయబడినటువంటి జనాంగంగా పిలువబడతాం. దేవుని మహిమ కలుగును గాక. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరే. కాబట్టి ఏర్పాటు చేయబడిన వారిని మాత్రమే ఈ దేవదూతలు ఏం చేస్తాయంటే పోగు చేస్తారంట. అనగా రెప్పపాటులో కార్యము జరిగిపోతుంది, రెప్పపాటులో కార్యము జరుగుతుంది. ఆయన మనలను తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఎవరైతే సిద్ధపడి ఉంటారో వారిని ఆయన కొనిపోవడం జరుగుతుంది రెండవ రాకడలో. ఎంత గొప్ప ధన్యత! ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పుకున్నాం, ఎలా వస్తాడో చెప్పుకున్నాం, వచ్చి ఏం చేస్తాడో చెప్పుకున్నాం. ఇప్పుడు మనము వెళ్ళాలి అంటే కనుక ఏం చెయ్యాలో చెప్పుకుందాం. మనము రెండవ రాకడలో ఉండాలంటే మొదటగా మనము చేయవలసిన పని ఏమిటంటే సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు లేకపోతే రెండవ రాకడ అనేటటువంటి అంతస్తులోనికి మనం వెళ్ళలేము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం చదువుకుందాం. దేవుని వాక్యము మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనములో చూసినట్లయితే, కొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి సిద్ధపాటు కలిగి లేకపోతే, సిద్ధపడి లేకపోతే పెండ్లి కుమార్తె తాను సిద్ధపరచుకున్నట్టుగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తూ ఉన్నాము. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు మనం పరిశీలన చేస్తే బుద్ధిగల కన్యకలు మాత్రమే ఎత్తబడినటువంటి వారు గుంపులోనికి వెళ్ళారు. ఎందుకు అంటే కనుక బుద్ధి లేని వారు, సిద్ధపాటు లేని వారుగా కనబడుతున్నారు. బుద్ధి కలిగినటువంటి కన్యకలు సిద్ధపాటు చేసుకున్నారు, నూనెను సిద్ధము చేసుకుని ఉన్నారు కనుకనే వారు ఎత్తబడినటువంటి గుంపుకు ఉదాహరణగా చెప్పబడ్డారు. ఈరోజు నువ్వు సిద్ధపడి ఉంటేనే ఎగిరి మేఘమెక్కగలవు. సిద్ధపాటు లేకపోతే సిద్ధంలో నూనె సిద్ధము చేసుకున్నట్టుగా మనము కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగిన వారు మాత్రమే ఎత్తబడగలరు. అంత మాత్రమే కాదండి, రక్షణ అనుభవం మనం కలిగి ఉండాలి, రక్షింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తంలో మనం కడగబడాలి. కొత్త జన్మగా మనము జన్మించవలసిన వారమై ఉన్నాము. కొత్తగా మనము జన్మించాలి. ఆయన రక్తములో ఆయన ఇచ్చినటువంటి బాప్తిస్ అనుభవములు మనం ఉన్నట్లయితే ఖచ్చితముగా ఎగిరి మేఘం ఎక్కగలము. అంత మాత్రమే కాదండి, మనము చేయవలసినటువంటి మరొక పని ఏమిటంటే కనుక రక్షణను కాపాడుకోవాలి. నిర్లక్ష్యముగా మనము వ్యవహరించడానికి వీలు లేదు. ఒకసారి బాప్తిసం పొందేసుకున్నాము, రక్షణ పొందేసుకున్నాము, కానీ మనము జాగ్రత్తగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే మనం పొందుకున్నటువంటి ఈ రక్షణలో నుంచి తొలగించే ప్రయత్నము సాతానుగాడు చేస్తూ ఉంటాడు కనుక జాగ్రత్తగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదండి, పేతురు పత్రికలో పేతురు గారు చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. మనము ఎగిరి మేఘమెక్కాలి అంటే కనుక ఖచ్చితముగా చేయవలసినటువంటి పనులు ఆ పత్రికలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు. చదువుకుందాం. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు. జాగ్రత్తగా వినండి, ఇక్కడి నుంచి దేవుని రాకడ కొరకు కనిపెట్టాలి. మనము
మనము రాకడలో ఎత్తబడాలంటే చేయవలసిన పని సిద్ధపాటు కలిగి ఉండాలి, అలాగే రక్షణ అనుభవం కలిగి ఉండాలి, అలాగే రక్షణ కాపాడుకోవాలి. ఇప్పుడు మరొక లక్షణం ఏమిటంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టుకోవాలి, దానిని ఆశతో ఆపేక్షించుచు. అలాగే మీరు పరిశుద్ధమైన ప్రవక్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అంటే రాకడను కనిపెట్టాలి, ఆశతో అపేక్షించాలి, పరిశుద్ధమైన ప్రవక్తను కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఇన్ని పనులు చేస్తే, సిద్ధపడి ఉంటే అప్పుడు ఎగిరి మేఘమెక్కగలం. అట్టి ఎగిరి మేఘమెక్కే ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఇంత గొప్ప రక్షణ భాగ్యం నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకోగలరు అని పౌలు భక్తుడి ద్వారా మీరు రాయించిన మాట జ్ఞాపకం చేసుకుంటూ, నీ రెండవ రాకడ గురించిన ప్రభువా నాయన వార్తను విని ఉన్నాము దేవా, నీకు వందనాలు. రెండవ రాకడ అనేటువంటి గొప్ప అంతస్తులోనికి తండ్రి మేమందరము కూడా చేరువయ్యే ధన్యత దయచేయమని, సిద్ధపాటు లేని వారికి సిద్ధపాటును దయచేసి సిద్ధపడి ప్రభువా ఎగిరి మేఘమెక్కడానికి కృప చూపించుమని, నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించుమని, రక్షణ లేని బిడ్డల రక్షణ భాగ్యము దయచేసి నడిపించుమని, శాంతి సమాధానం బిడ్డలకు అనుగ్రహించుమని, త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి అమౌంట్, కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.